ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా చెప్పుకోవచ్చు అధ్యక్ష. మా ఆయన పరిటాల రవి గారు చనిపోయిన తర్వాత నాకు కూడా రాజకీయాలు అంత అనుభవం కూడా లేదు, రాజకీయాలు ఓనామాలు కూడా తెలిసిన వ్యక్తి కూడా కాదు అధ్యక్ష. అలాంటి వ్యక్తి అలాంటి ఆమె నన్ను తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు నేనున్నానమ్మా నువ్వు ముందుకు అడిగే అని చెప్పిన ఘనత ఒక గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది అధ్యక్ష. ఈరోజు మాట్లాడుతున్నానంటే దానికి కారణం మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా దక్కుతుందని కూడా చెప్పొచ్చు అధ్యక్ష. మహిళల్ని సమాన అవకాశాలు కూడా ఇవ్వాలని మొదటి నుంచి కృషి చేస్తుంది తెలుగుదేశం పార్టీ అధ్యక్ష. ఈరోజు ఎన్టీఆర్ దగ్గర నుంచి నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి లోకేష్ వరకు అంతా మహిళల పక్షపాతిగా పనిచేస్తున్నారు అధ్యక్ష. కూటమి ప్రభుత్వంలో మహిళా సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ ఈ బడ్జెట్లో మహిళా శిశు సంక్షేమానికి 4,300 కోట్లు కేటాయించడం చూస్తుంటే ఇది మహిళా బడ్జెట్గా చెప్పొచ్చు అధ్యక్ష. గత ప్రభుత్వంలో ఎక్కడ మహిళలకు ప్రాధాన్యం ఇచ్చినా పాపాను కూడా పోలేదు అధ్యక్ష. ఉచితంగా ఇల్లు ఇస్తామని నమ్మించి మాట తప్పి ఓటీఎఫ్ పేరుతో ఒక్క మహిళ నుంచి కూడా 10,000 నుంచి 30,000 కూడా బలవంతంగా వసూలు చేసిన ఘనత ఒక వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి దక్కుతుంది అధ్యక్ష. సెంటు పట్టు పేరుతో మహిళలకు కూడా అప్పుల పాలు చేశారు అధ్యక్ష. పెళ్లి కానుకలు రద్దు చేసి కఠిన నిబంధనల వల్ల పేదింటి ఆడపిల్లలకు కూడా తీర నష్టం కూడా జరిగింది అధ్యక్ష. ఆ రోజు మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పేదింటి ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేసుకుంటే వాళ్ళు కూడా పెళ్ళకి కానుక కూడా ఇచ్చిన ఘనత ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిది అధ్యక్ష. మళ్ళీ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది కూడా తీసేశారు అధ్యక్ష. అంగన్వాడీల జీతాలు కూడా చంద్రన్న 6,300కి పెంచిన ఘనత కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి అధ్యక్ష. వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 1,000 రూపాయలు మాత్రమే పెంచారని కూడా చెప్పుకోవచ్చు అధ్యక్ష. గత ప్రభుత్వంలో అంగన్వాడీ వాళ్ళు ఆశా వర్కర్లు వేతనాల కోసం నడి రోడ్లపై రోజుల తరబడి ఉద్యమాలు కూడా చేశారు అధ్యక్ష. ఉద్యమాలు చేయడానికి ట్రైన్లో వస్తా అంటే కూడా వాళ్ళని కూడా ఇబ్బందులు పెట్టి జైలు పాలు చేసిన ఘనత ఒక జగన్ పార్టీకి కూడా దక్కుతుందని కూడా చెప్పుకోవచ్చు అధ్యక్ష. అందుకే వారికి మహిళలు ఉసురు కూడా గట్టిగా తగిలిందని కూడా చెప్పొచ్చు అధ్యక్ష. 10,000 కోట్లు పొదుపు సొమ్ముతో 2,000 కోట్లు అభయహస్తం నిధులు దోచేసిన జగన్ రెడ్డికి డ్వాక్రా వ్యవస్థ గురించి మాట్లాడే కనీస అర్హత కూడా లేదని కూడా చెప్తున్నాను అధ్యక్ష. ఇంకా ఇలా చెప్తూ పోతే మహిళల కోసం ఉన్న ఎన్నో పథకాలను కూడా రద్దు చేశారు అధ్యక్ష. కూటమి ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన డ్వాక్రా మహిళలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 0 వడ్డీ రుణాలు కూడా 5 లక్షలకు పెంచారని చెప్పొచ్చు అధ్యక్ష. డ్వాక్రా మహిళల సంఘాలు సభ్యులు పెట్టినదే మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. ఆ రోజు డ్వాక్రా సంఘాలు పెట్టి మహిళలు ఆఫీసులకు కానీ బ్యాంకు దగ్గరికి వెళ్తే ఎంతో మంది మగవాళ్ళు కూడా ఎగతాళి కూడా చేశారు అధ్యక్ష. అది కూడా మేము తల వంచుకొని కూడా ఆ రోజు మహిళలందరూ ముందు కడిగేశారు కాబట్టి ఈరోజు తల ఎత్తుకొని మహిళలు కూడా ఈరోజు ఆ కుటుంబాలు కూడా పోషిస్తూ వాళ్ళ పిల్లలను కూడా చదివిస్తూ కుటుంబాలు కూడా పోషిస్తున్నారని చెప్పొచ్చు అధ్యక్ష. దానికి కారణం మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. ఇందుకోసం బడ్జెట్లో కూడా 0 వడ్డీ పథకానికి 1,250 కోట్లు కేటాయించారు అధ్యక్ష. డ్వాక్రాలోని ఎస్సీ ఎస్టీ మహిళలకి జీవనోపాధి మెరుగుపరిచేందుకు ఒక సభ్యురాలకి 50,000 నుంచి 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు కూడా ఇచ్చి కార్యక్రమానికి శ్రీకారం కూడా చుట్టాం అధ్యక్ష. వడ్డీ రాయితీ రుణాలను ప్రభుత్వం త్వరలో 10 లక్షలు పెంచనుంది అధ్యక్ష. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల మహిళలకు పారిశ్రామికవేత్తలుగా తయారు చేసేలా కూటమి ప్రభుత్వం పెట్టుబడి రాయితీకి 35% నుంచి 45% కూడా పెంచారు అధ్యక్ష. ఎన్నికల హామీలో భాగంగా అంగన్వాడీలు ఆశా వర్కర్లు ఎన్నో ఏళ్లగా ఎదురు చూస్తున్న గ్రాట్యుటీ చెల్లింపులకు కూడా శ్రీకారం చుట్టింది అధ్యక్ష. ముఖ్యంగా చంద్రబాబు నాయకత్వంలో ఈ ప్రభుత్వం ఇంత చేస్తుంటే వైసీపీ నాయకులు ఇంకా విమర్శలు చేయడం సిగ్గు చేయడానికి కూడా చెప్పొచ్చు అధ్యక్ష. సొంత తల్లి చెల్లిని ఆస్తుల కోసం కోర్టులకు లాగిన వ్యక్తి జగన్ రెడ్డి అధ్యక్ష. అంగన్వాడీలో ఆశా వర్కర్ల మీద ఎస్మో ప్రయోగించాలని చూస్తూ వ్యక్తి జగన్ అధ్యక్ష. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబుని అక్రమంగా అరెస్టు చేస్తూ ఎంతో మంది మహిళలకు కూడా రోడ్డెక్కించి ఆందోళన కూడా చేశాం అధ్యక్ష. అలాంటి మహిళలను కించపరిచేలా మాట్లాడుతూ వారిపై అక్రమ కేసులు పెట్టారు అధ్యక్ష.
ఈ కేసులన్నిటిని కూడా ఎత్తి వేయాలని ఈ సభ సాక్షిగా ఒక మహిళగా నేను విజ్ఞప్తి కూడా చేస్తున్నాను అధ్యక్ష. ఈరోజు మేము మహిళలు ఇంతమంది మేము మాట్లాడుతున్నామంటే ఒక గర్వ కారణంగా కూడా ఉండదు అధ్యక్ష. గత ప్రభుత్వంలో ఒక హోమ్ మినిస్టర్గా ఒక మహిళకి ఇచ్చారు కానీ కనీసం చేరికే పరిమితం అయినారు కానీ ఆమెకి ఏది కూడా ఫ్రీగా ఆమెను మాట్లాడించే పరిస్థితుల్లో కూడా ఆ రోజు లేదు అధ్యక్ష. ఈరోజు మా హోమ్ మినిస్టర్, మా మహిళా హోమ్ మినిస్టర్గా ఉండే మహిళ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఫ్రీగా వదిలి ఎక్కడ ఏదైనా అన్యాయం జరుగుతున్నా, మహిళలకు ఇబ్బంది కలుగుతున్నా, ఎక్కడైనా గొడవలు జరిగినా, ఎక్కడైనా ఫ్యాక్షన్ జరిగినా వెంటనే చర్యలు తీసుకోమని చెప్పిన ఘనత మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటుంది. గల్లా మాధవి గారు. ధన్యవాదాలు అధ్యక్ష.